భక్తులందరికీ హరే కృష్ణ. శ్రీరామచంద్రుని యొక్క 16 గుణముల గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఒకసారి నారదముని వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు. వాల్మీకి ఋషి నారదముని చూసి ప్రణామం చేసి ఆయనకి సాదరంగా ఆహ్వానించారు. ఉచితమైన ఆసనం ఇచ్చారు, సన్మానించారు, ప్రణామం చేశారు. ఎప్పుడైతే నారదముని స్థిమితంగా కూర్చున్న తర్వాత వాల్మీకి ఋషి నారదముని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూడండి, వక్త అంటే చెప్పే ఆయన నారదుడు, పరిప్రశ్నచ్చ ప్రశ్నించే ఆయన, వినే ఆయన వాల్మీకి ఋషి. వీరిద్దరిలో గల క్వాలిటీస్, వీళ్ళిద్దరిలో గల గుణాలను చూడండి. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం. నారదముని యొక్క లక్షణాలు. ఓం తపస్వాధ్యాయ, తపస్శీలుడు నారదముని. స్వాధ్యాయ, వేదాధ్యాయన నిరతుడు నారదముని. వాగ్విదాం వరం, వాగ్విదాం మాట్లాడడంలో చతురత కలిగిన ఆయన నారదముని. అగ్రేశ్వరుడు, మాట్లాడడంలో ఎంతమంది చతురత కలిగిన వారు, అందరిలోకెల్లా అగ్రేశ్వరుడు నారదుడు. ఇంకా ఏంటి, ముని పుంగవం, ముని కూడా. ఇన్ని లక్షణాలు, తపస్శీలుడు, వేదాధ్యాయన నిరతుడు, మాట్లాడడంలో చతురుడు, ముని శేఖరుడు. ఈ 4 అతి ఉత్తమమైన లక్షణాలు కలిగిన నారదమునిని ఎవరు ప్రశ్నిస్తున్నారు? తపస్వి. ఈయన కూడా తపస్సు చేసే ఆయనే. ఆయన చెప్పే ఆయన తపస్సు చేసే ఆయన, వినే ఆయన కూడా తపస్సు చేసే ఆయన. తపస్వి అయిన వాల్మీకి ఋషి నారదముని అడిగారు. ఏం అడిగారు? స్వామి, నేను ఒక కావ్యం రాయాలనుకుంటున్నాను. కానీ ఈ కావ్యంలో కథానాయకుడు, హీరో, అతనిలో నేను చెప్పే ఈ 16 లక్షణాలు ఉండాలి. ఈ 16 లక్షణాలు కలిగిన ఆయన గురించే నేను రాస్తాను. అందుకే రామాయణం మహాకావ్యం, ఆది కావ్యం అంటారు. వాల్మీకి ఋషిని ఆది కవి అంటారు. మొట్టమొదట కావ్యం శ్రీమద్ రామాయణం, మొట్టమొదట కవి వాల్మీకి ఋషి. సరే, ఓ మహర్షి, నేను చెప్పే ఈ 16 లక్షణాలు, 16 గుణాలు ఒకరిలో ఉండాలి. అది కూడా ఏంటి? కోన్ అస్మిన్ సాంప్రతం లోకే, ఈ లోకంలో గురించి చెప్తున్నాను. ఈ లోకంలో ఉండాలి ఆయన, ఆ మహాపురుషుడు. ఏ మహాపురుషుడు అయితే నేను చెప్పే 16 గుణాలు ఉండాలి. మీరు అనొచ్చు, ఈ గుణాలన్నీ కూడా వైకుంఠంలో నారాయణుల్లో ఉన్నాయి అని మీరు అనొచ్చు. కానీ వైకుంఠం గురించి నేను మాట్లాడడం లేదు. కోన్ అస్మిన్ సాంప్రతం లోకే, ఈ లోకంలో, అది కూడా ఈ కళ్ళతోటి నేను చూడగలిగేటట్లు ఉండాలి ఆ వ్యక్తిని, ఆ మహాపురుషుడిని. అటువంటి మహాపురుషుడిలో నేను చెప్పే 16 లక్షణాలు ఉన్న ఆ మహాపురుషుడిని గురించి నేను ఒక కావ్యం రాయాలి అనుకుంటున్నాను. సరే, ఏమేం లక్షణాలు వాల్మీకి ఋషి నారదముని అడిగారు? కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కస్సమర్థచ్చ
కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాచ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విదం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. వాల్మీకి ఋషి నారదముని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ 16 లక్షణాలు ఉండాలి ఆ వ్యక్తిలో, ఆ మహాపురుషుల్లో, ఆయన గురించి నేను కావ్యం రాయాలి అనుకుంటున్నాను. ఏంటి ఆ లక్షణాలు? చాలా కుతూహలంగా ఉంది స్వామి నాకు. నేను చెప్పి ఈ 16 లక్షణాలు ఉండాలి. కోన్ అస్మిన్ సాంప్రతం లోకే, అది కూడా ఈ లోకంలో ఆ మహాపురుషుడు ఉండాలి. ఎక్కడో వైకుంఠంలో ఉన్నారంటే కుదరదు. ఏమేం గుణాలు? కోన్ అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్, గుణవంతుడై ఉండాలి. సౌశీల్యము, శీలవంతము, అన్ని సకల సద్గుణ సంపన్నుడై ఉండాలి ఆ వ్యక్తి. గుణవాన్, అన్ని సకల సద్గుణ సంపన్నుడై ఉండాలి. అన్ని గుణాలు, సద్గుణ గుణాలు అన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉండాలి. గుణవాన్ కచ్చ వీర్యవాన్, మొట్టమొదటి గుణం సర్వ సద్గుణ సంపన్నుడై ఉండాలి. ఇక రెండవది వీర్యవాన్. వీర్యవంతుడు అంటే విపరీత పరిస్థితుల్లో కూడా తొనకనివాడు. ఆయన్ని వీర్యవంతుడు అని అంటారు. వీర్యవాన్, విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా జనాలు మారిపోతారు. ఇప్పుడు పరిస్థితి, ఇంతకుముందు పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అలా కుదరదు అని అంటూ ఉంటారు. కానీ నేను చెప్పే ఈ గుణం ఆ వ్యక్తిలో ఉండాలి. వీర్యవంతుడై ఉండాలి. విపరీత పరిస్థితుల్లో కూడా తొనకని వాడై ఉండాలి. ఇది రెండో లక్షణం. మూడవ గుణం ఏముండాలి? ధర్మజ్ఞచ్చ, అన్ని ధర్మాలు తెలిసిన వాడై ఉండాలి. లౌకిక ధర్మము, అలౌకిక ధర్మము, పరలోకము, అపరలోకము, ఈ లోకము, మరి ఆధ్యాత్మిక లోకము, అన్ని లోకాల యొక్క ధర్మం గురించి తెలిసి ఉండాలి. అటువంటి ఆయన గురించి చెప్పండి నాకు. ధర్మజ్ఞచ్చ, కృతజ్ఞచ్చ, కృతజ్ఞుడై ఉండాలి. శరణు పొందిన వారికి శరణు ఇచ్చేవాడై ఉండాలి. ఇది నాలుగో గుణము, కృతజ్ఞచ్చ. సత్యవాక్యం, ఆడిన మాట తప్పని వాడై ఉండాలి. ఐదవ గుణము, ఆడిన మాట తప్పని వాడై ఉండాలి. ఒకసారి మాట ఇచ్చాడంటే ఇంకా అంతే. పరిస్థితి ఎలా ఉన్నా సరే ఒక్కసారి మాట ఇచ్చారంటే ఇక ఒకే మాట మీద నిలబడి ఉండాలి. ఆడిన మాటని తప్పని వాడై ఉండాలి. సత్యవాక్యో, సత్యం చెప్పే వాడై ఉండాలి. ఇంకా ఏంటి? దృఢవ్రత, నిశ్చలమైన సంకల్పం కలిగిన వాడై ఉండాలి. సంకల్పం ఒకసారి మనసులో ఈ సంకల్పం వచ్చేసింది, నేను ఇలా చేస్తాను అని, ఇక దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. ఇక ఆ సంకల్పం మీద నిలబడాలి అంతే. పరిస్థితి ఏదైనా సరే దృఢవ్రతుడై ఉండాలి. ఇది ఆరో లక్షణం, దృఢవ్రతుడు. మొట్టమొదటి లక్షణం గుణవంతుడు, సకల సర్వ సద్గుణ సంపన్నుడై ఉండాలి. గుణవాన్ కచ్చ వీర్యవాన్, వీర్యవంతుడై ఉండాలి. మూడవది ధర్మజ్ఞచ్చ, అన్ని ధర్మాలు తెలిసిన వాడై ఉండాలి. కృతజ్ఞచ్చ, శరణు పొందిన వారికి శరణాగత వత్సలుడై ఉండాలి. సత్యవాక్యం, ఐదవ గుణము ఆడిన మాట తప్పని వాడై ఉండాలి. ఆరవ గుణము దృఢవ్రత, నిశ్చలమైన సంకల్పం కలిగిన వాడై ఉండాలి. ఈ 6 గుణాలు కలిగిన
ఆ మహాపురుషుడు గురించి చెప్పండి నాకు. ఇంకా ఏంటి? చారిత్రేణ చ కో యుక్త, చరిత్రవంతుడై ఉండాలి, సదాచార సంపన్నుడు. చూడండి, ఇన్ని లక్షణాలు ఉండి కూడా సదాచారము స్వయంగా ఆచరించలేదంటే ఇక లాభం ఏంటి? సదాచార సంపన్నుడై ఉండాలి. చారిత్రేణ చ కో యుక్త సర్వభూతేషు కోహితః, సర్వభూతేషు సకల జీవులకు హితము చేకూర్చేవాడై ఉండాలి. 8వ లక్షణం. 7వ లక్షణం సదాచార సంపన్నుడై ఉండాలి. 8వ లక్షణము అందరికీ హితము చేకూర్చేవాడై ఉండాలి, సకల ప్రాణులకి హితము చేకూర్చేవాడై ఉండాలి. ఇక 9వ లక్షణము విద్వాన్, సకల శాస్త్ర సంపన్నుడు, అన్ని శాస్త్రముల గురించి తెలిసిన వాడై ఉండాలి, సకల శాస్త్ర సంపన్నుడు. విద్వాన్ క సమర్థచ్చ, సమర్థవంతుడై ఉండాలి, సర్వకార్య సంపన్నుడై ఉండాలి, అన్ని కార్యాలు చేయగలడు. ఈ కార్యం మా వల్ల కాదు, ఇంకెవరైనా చెప్తాము, అలా కాదు. అన్ని కార్యాలు చేయడంలో సమర్థత కలిగిన వ్యక్తి అయి ఉండాలి, అందుకే సమర్థచ్చ. 10వ లక్షణం సర్వకార్య సంసిద్ధుడై ఉండాలి, దురంధుడై ఉండాలి. ఇక 11వ లక్షణం కచ్చైక ప్రియదర్శన, ఆయన యొక్క దర్శనము ఆనందం చేకూర్చేటట్లుగా ఉండాలి. ఇలాంటి వ్యక్తి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా ఏంటి? ఎవరిని దర్శిస్తే శత్రువు కూడా అబ్బా చాలా ఆనందం వేస్తుంది ఈయన దర్శిస్తే అని శత్రువు కూడా అనిపించాలి. కచ్చైక ప్రియదర్శన, ఎవరి దర్శనము సంతోషం ఆనందం కలిగించేటట్లుగా ఉండాలి. ఆ మహాపురుషుడు గురించి నాకు చెప్పండి. ఇంకెవరు? ఇప్పటి వరకు 11 గుణాల గురించి చెప్పుకున్నాం. ఇక 3వ శ్లోకంలో అంటున్నారు, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః. ఆత్మవాన్ ధైర్యశాలి అయి ఉండాలి, అమితమైన ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం, ఇన్ని లక్షణాలు ఇన్ని గుణాలు ఉండి కూడా ధైర్యం లేకపోతే ఇంకా లాభం ఏంటి? ఆత్మవాన్ ధైర్యవంతుడై ఉండాలి. జితక్రోధం, క్రోధాన్ని జయించిన వాడై ఉండాలి. అన్ని గుణాలు ఉన్నాయి, తన కోపాన్ని జయించలేకపోతున్నాడు, ఇక లాభం ఏంటి? అందుకే జితక్రోధ, క్రోధాన్ని జయించగలిగిన వ్యక్తి అయి ఉండాలి. 13వ లక్షణం. ఇక 14 ద్యుతిమాన్, షడ్గుణైశ్వర్య సంపన్నుడై ఉండాలి. ద్యుతిమాన్ అమితమైన సౌందర్యం కలిగి ఉండాలి. షడ్గుణ 6 ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఉండాలి ఆ వ్యక్తిలో. ఏంటి 6 గుణాలు? సౌందర్యం, అమితమైన సౌందర్యం, అమితమైన పరాక్రమము, అమితమైన జ్ఞానము, అమితమైన కీర్తి, అమితమైన ఐశ్వర్యము, ఇన్ని ఉండి అమితమైన వైరాగ్యం కూడా ఉండాలి. ఈ 6టిని షడైశ్వర్య సంపూర్ణం, షడ్ ఐశ్వర్యాలు అని అంటారు. ఈ 6 ఐశ్వర్యాలు కూడా అతనిలో ఉండాలి. ఇక 15ది అనసూయక, అసూయ ఉండకూడదు ఆయనలో. చూడండి, ఇన్ని గుణాలు ఉండి కూడా అసూయ ఉండకూడదు ఆయనలో, అసూయ లేని వాడై ఉండాలి. ఇంకా చివర కస్య బిభ్యతి దేవాచ్చ జాత రోషస్య సంయుగే. ఎవరిని చూస్తే దేవతలైనా సరే అసురులైనా సరే ఎవరైనా సరే, ఎవరు కాస్త కళ్ళు ఎర్ర చేశాడంటే, కాస్త కోపం చూపించాడంటే చాలు, దేవతలు అసురులు ఎవరైనా సరే భయంతో వణికిపోవాలి. అటువంటి ఆయన గురించి చెప్పండి నాకు. ఈ 16 గుణాలు కూడా కోన్ అస్మిన్ సాంప్రదంలోకి, ఈ లోకంలో ఆ మహాపురుషుల్లో ఉండాలి. ఈ 16 గుణాలు ఉండాలి. మీరు అంటారేమో, వైకుంఠంలో నారాయణలో ఉన్నాయండి 16 గుణాలు, ఆయన గురించి రాయండి. అలా కుదరచండి. వైకుంఠంలో నారాయణని ఈ కళ్ళతోటి నేను చూడగలనా ఏంటి? కోన్ అస్మిన్ సాంప్రదంలోకి, ఈ లోకంలో ప్రస్తుతము, అది కూడా ఇంతకుముందు ఉన్నారండి ఒక మహాపురుషుడు, ఆయనలో ఈ 16 గుణాలు ఉన్నాయండి, లేకపోతే భవిష్యత్తులో వస్తారండి ఒక మహాపురుషుడు, ఆయనలో ఈ 16 గుణాలు ఉన్నాయి అంటే కుదరదు.
ప్రస్తుతము ఈ లోకంలో ఈ కళతో చూడగలిగే ఆ మహాపురుషుడు, ఏ మహాపురుషుల్లో ఈ 16 లక్షణాలు ఉన్నాయో ఆ మహాపురుషుడు గురించి నాకు చెప్పండి. ఆయన గురించి నేను రాశాను, ఆయనే నా కథానాయకుడు నా యొక్క కావ్యానికి అంటూ వాల్మీకి ఋషి నారదుడిని ప్రశ్నించారు. శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకిర్ నారదో వచః ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. అత్యంత కుతూహలంగా ఉంది స్వామి, ఈ 16 లక్షణాలు కలిగిన మహాపురుషు గురించి చెప్పండి మీరు. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విదం నరం. మీరు సమర్థులు, ఎందుకంటే త్రిలోకజ్ఞులు మీరు. శృత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకిర్ నారదో వచః. అన్ని లోకాల్లో తిరుగుతూ ఉంటారు, మీకు తెలియని సమాచారం ఏమైనా ఉందా ఏంటి? అన్ని లోకాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉండే మహాపురుషుల గురించి మీకు తెలుసు కదా. నేను చెప్పే ఈ 16 లక్షణాలు ఆ మహాపురుషుల్లో ఉన్నాయా? ఆ మహాపురుషుడి గురించి నాకు చెప్పండి. శ్రూయతామితి చామంత్రియ పరహృష్టో వాక్యం అబ్రవీత్. ఇన్ని విషయాలు బాగా ఆలకించారు నారదముని. అప్పుడు నారదముని అంటున్నారు వాల్మీకితోటి, బహవో దుర్లభాచైవ ఏ త్వయా కీర్తిత గుణ. బహవో దుర్లభం, దుర్లభో బహవో దుర్లభం, దుర్లభం. మీరు చెప్పిన ఈ 16 గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం దుర్లభం. బహవో దుర్లభం, అత్యంత దుర్లభం. దుర్లభో బహవో దుర్లభం, అత్యంత దుర్లభం. కానీ నా స్మృతికి నేను తెచ్చుకొని కాస్త ఆలోచించి చెప్తున్నాను. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. మీరు చెప్పిన ఈ 16 లక్షణాలు ప్రస్తుతము ఈ లోకంలో ఒక మహాపురుషుల్లో ఉండాలి అన్నారు కదా, చెప్తున్నాను వినండి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసీ. ఇక్ష్వాకు వంశ ప్రభో. ఇక్ష్వాకు వంశము మిక్కిలి ప్రసిద్ధిగాంచినది. ఆ వంశంలో రామ అనే పేరు కలిగిన ఒక మహాపురుషుడు అవతరించారు. ఆ మహాపురుషుడు ప్రస్తుతం ఈ లోకంలో అయోధ్యలో ఉన్నారండి. ఈ కళతో చూడొచ్చండి. జనైశ్రుత, జగత్తంతా కూడా ఆయన యొక్క కీర్తితోటి విద్యమానం. జనులందరూ కూడా ఆయన గురించి తెలుసు, ఆ మహాపురుషుడు గురించి తెలుసండి. ఇక్ష్వాకు వంశంలో అవతరించారు స్వామి. నియతాత్మ మహావీర్యం, మహాపురుషుడు ఆయన, గొప్ప పరాక్రమవంతుడు. మహావీర్యం, మనోనిగ్రహం కలిగినవాడు, తన మనసుని నియంత్రించినవాడు ఆయన. ద్యుతిమాన్, ధైర్యశాలి. ధృతిమాన్, జితేంద్రియుడు, ఇంద్రియాలను నిగ్రహించిన స్వామి. ఆయన గురించి మీరు రాయండి అంటూ శ్రీరామచంద్రుడి యొక్క బోల్డైన గుణాల గురించి ఇక్కడ నారదుడు వాల్మీకితోటి అంటున్నారు. నిజానికి భగవంతుడికి అనంత కళ్యాణ గుణాలు ఉంటాయి. అనంత దేవుడు కూడా వర్ణించలేడు. కానీ ఇక్కడ వాల్మీకి ఋషి 16 గుణాల గురించి మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ నిజానికి భగవంతుడిలో అనంత గుణాలు ఉన్నాయండి. అనంత దేవుడు కూడా వర్ణించలేడు అనంతుడిని గురించి. కనుక శ్రీరామచంద్రుడి యొక్క ఈ యొక్క 16 దివ్యమైన గుణాలు, వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా విపులంగా తెలుసుకుందాం. నిజానికి సకల సద్గుణ సంపన్నుడు అని మొట్టమొదటి చెప్పుకున్నామండి. ఏమేం గుణాలు ఉన్నాయి స్వామిలో. అలాగే వీర్యవంతుడు, విపరీత పరిస్థితుల్లో కూడా తొనకనివాడు. కైకేయి శ్రీరామచంద్రుడితో అన్నది, ఇలా మీ తండ్రిని 2 వరాలు అడిగాను. మొట్టమొదటి వరం 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడికి వనవాసము.
తర్వాత భరతుడికి పట్టాభిషేకం. చూడండి, శ్రీరామచంద్రుడు ఆనందంతో అంగీకరించాడు. అమ్మా, భరతుడికి చిన్న అయోధ్యని ఇచ్చావు, నాకైతే దండకారణ్యం పెద్ద రాజ్యం ఇచ్చావు. ఇందులో దుఃఖపడాల్సిన విషయం ఏం లేదు. మరి నాన్నగారు ఎందుకు మూర్ఛితమై పడిపోయారు నాకు అర్థం కావటం లేదు. చూడండి, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం ఘోషణ చేశారు. ఓకే, రేపొద్దునే పట్టాభిషేకం. ఆ ఒక్క క్షణం ముందుగా నువ్వు 14 సంవత్సరాల వనవాసం వెళ్ళు అని అంటే మరి విపరీతమైన పరిస్థితే కదా. ఆ విపరీతమైన పరిస్థితిలో కూడా వీర్యవంతుడు కాబట్టి శ్రీరామచంద్రుడు తొనకలేదు, మెనకలేదు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రయణ, సదాచార సంపన్నుడు, సర్వభూతేషు కోహిత, అందరికి కూడా మంచి చేకూర్చేవాడు, హితం చేకూర్చేవాడు. ఒక్కోసారి చూడండి, ఈ లోకంలో కొంతమందికి మనం మంచి చేయడానికి ప్రయత్నిస్తే ఇంకొంతమందికి మనం శత్రువు అవుతాం. కానీ స్వామి అందరికీ కూడా హితం చేకూర్చేవాడై ఉంటాడు. విద్వాన్, అన్ని శాస్త్రాల యొక్క సకల శాస్త్ర సంపన్నుడై సమర్థవంతుడు, ప్రియ దర్శన, ఎవరి యొక్క దర్శనము ఆనందం చేకూర్చుతుంది, సంతోషం చేకూర్చుతుంది. చూడండి, శూర్పణఖ మొట్టమొదటి శ్రీరామచంద్రుడిని దర్శించింది, అమితమైన ఆనందం వేసింది, సంతోషం వేసింది, ఆకర్షింపబడింది. అబ్బా, అత్యంత సౌందర్యవంతుడైన రాజకుమారుడిని నా జీవితంలో మొట్టమొదటిసారిగా దర్శిస్తున్నాను అనుకుంది శూర్పణఖ. ఇక తర్వాత శూర్పణఖ ఆ విషయం మీకు తెలిసింది. శూర్పణఖ వెళ్ళింది శ్రీరామచంద్రుడిని మొట్టమొదటిసారి చూడగానే పెళ్ళి ప్రస్తావన పెట్టేసింది. చూడండి, మొట్టమొదట చూస్తుంది శూర్పణఖ శ్రీరామచంద్రుడిని. మొట్టమొదట లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదో అంటారు కదా, చూడగానే ప్రేమలో పడిపోవడం. మొట్టమొదట చూసింది శూర్పణఖ శ్రీరామచంద్రుడు, ప్రేమలో పడిపోయింది. స్వామి చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నది. శ్రీరామచంద్రుడు అన్నారు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నీకు ఇంకా కాలేదా ఏంటి? ఇప్పుడు శూర్పణఖ అంటుంది, స్వామి నా అంత సౌందర్యవంతురాలు ఈ 14 లోకాలు ఎక్కడైనా ఉందా ఏంటి? మరి నా అంత సౌందర్యవంతురాలకి నా అంత సౌందర్యవంతుడు కోసమే కదా నేను ఇంత వెతుకుతున్నాను, అందుకే ఇప్పటి వరకు నాకు పెళ్లి కాలేదు ఇంకా. శూర్పణఖ అంటుంది. శ్రీరామచంద్రుడు అన్నారు, ఇంకా పెళ్లి కాలేదేంటి నీకు? ఇంకా చేసుకోలేదు స్వామి, నా అంత సౌందర్యవంతుడు ఎక్కడైనా ఉన్నారా అంటూ వెతుకుతున్నాను, ఇప్పుడు మీరు కనిపించారు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈయన నాకు సరిపోటి తగ్గవాడు, నాకు తగ్గవాడు మీరు, కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను అనుకుంటున్నాను, పదండి పెళ్లి చేసుకుందాం. శ్రీరామచంద్రుడు అన్నారు, సరే నాకు పెళ్ళి అయిపోయింది, ఇదిగో నా భార్య సీత, నా తమ్ముడు ఉన్నారు లక్ష్మణుడు, మరి ఆయన కూడా అందంగా ఉంటారు కదా, ఆయన ఏం నాకేం తక్కువ లేదు, మరి ఆయన్ని అడగండి అన్నారు శ్రీరామచంద్రుడు. శూర్పణఖ వెళ్ళింది, లక్ష్మణుడిని కూడా పెళ్లి ప్రస్తావన పెట్టేసింది. చూడండి, సరే పెళ్లి చేసుకుందాం పదండి. లక్ష్మణుడు అన్నారు, నాకు కూడా పెళ్ళి అయిపోయింది. మీకు కూడా పెళ్ళి అయిపోయిందా? నాకు కూడా పెళ్ళి అయిపోయింది, మా భార్య అయోధ్యలో ఉంది. మరి శ్రీరామచంద్రుడిని చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమైనా పెళ్లి అనుకుంటున్నామేంటి? అప్పుడు శూర్పణఖ అన్నది, అవును నీకంటే ఆయన బాగున్నారు. మళ్ళీ వచ్చేసింది శ్రీరామచంద్రుడికి. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, నేను ఏకపత్ని వ్రతం, ఒకరిని వివాహం చేసుకుంటాను, ఒకరిని చేసుకున్నాను, ఇదే నా యొక్క దృఢ సంకల్పము, నా యొక్క వ్రతం. ఆయనే అడగండి, లక్ష్మణ్ గారినే అడగండి, ఆయనే చేసుకుంటారు మిమ్మల్ని అని అన్నారు. మళ్ళీ వెళ్ళింది లక్ష్మణుడి దగ్గరికి. లక్ష్మణుడు మళ్ళీ పంపించారు శ్రీరామచంద్రుడికి. ఇప్పుడు శూర్పణఖ అంటుంది, సరే ఈవిడ నీ భార్య కదా, ఈవిడిని నేను తినేసేస్తాను, ఎంచక్క మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అనేసింది. శ్రీరామచంద్రుడు కోపం వచ్చేసింది. ఓహో
అలాగా, సరే సరే, ఈసారి ఆయన పెళ్లి చేస్తాడులే, నీకు రికమెండేషన్ లెటర్ రాస్తాను అని చెప్పి తాళపత్రంలో రాశారు. ఈవిడికి కాస్త బుద్ధి చెప్పండి లక్ష్మణ్ గారు, మళ్ళీ నా దగ్గర పంపించకండి అంటూ రాశారు. వెళ్ళిపోయింది. రికమెండేషన్ లెటర్ పట్టుకొని శూర్పణఖ వెళ్ళింది లక్ష్మణుడి దగ్గరికి. ఈసారి వచ్చానండి, రికమెండేషన్ లెటర్ తీసుకొని, ఈసారి నన్ను పంపించకండి, చూడండి. అప్పుడు లక్ష్మణుడు చూశారు, ఓహో పెళ్లి చేయమన్నారు నీకు, సరే చేసేసేయండి, నాకు చెవులు ముక్కులు కోసి పంపించేశారు. శూర్పణఖ వెళ్ళింది లంకకు. రావణుడితోటి అంటుంది, అన్నయ్య నీ కోసం ఒక కుమార్తెను చూశాను, నీ దగ్గర ఉన్న ఎంతోమంది అందగతులు ఉన్నారు, నీ దగ్గర వేల మంది, వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క కాలి చిటికిన వేలు గోటికి కూడా సమానం కాదు. ఈ మండోదరి లాంటి వాళ్ళు కూడా ఆవిడ ఇంట్లో దాసిగా కూడా పనిచేయడానికి అర్హులు కాదు. అంత అత్యంత అద్భుతమైన సౌందర్యం కలిగిన సౌందర్యాల రాశి ఒక రాజకుమార్తెని నేను చూశాను. కానీ ఆ రాజకుమార్తెని ఇద్దరు రాజకుమారులు రక్షిస్తున్నారు. ఆవిడని తీసుకోవడానికి నేను ప్రయత్నించాను, చూడండి నా పని, నా అవస్థ, నా చెవులు ముక్కులు కోసి పంపించారు నాకు. అప్పుడు రావణుడు కరుడు, దూషణుడు, త్రిశరుడు అనే ముగ్గురు సైన్యాధిపతుల్ని 14,000 మంది సైనికుల్ని పంపిస్తాడు దండకారణ్యానికి. మొట్టమొదటిసారిగా కరుడు, దూషణుడు, త్రిశరుడు శ్రీరామచంద్రుడిని దర్శిస్తారు. శ్రీరామచంద్రుడిని దర్శించి వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా ఇక్కడ మనం ప్రియదర్శనం గురించి చెప్పుకుంటున్నామండి. ప్రియదర్శనం గురించి మనం చెప్పుకుంటున్నాము. కచ్చైక ప్రియదర్శన, ఎవరిని చూడగానే ఆనందం సంతోషం వేసేస్తుంది. శత్రువు కూడా. కరుడు, దూషణుడు, త్రిశరుడు వచ్చారు శ్రీరామచంద్రుడితో యుద్ధం చేయడానికి. కానీ మొట్టమొదటిసారి వాళ్ళు చూడగానే అబ్బా అద్భుతమైన సౌందర్యం కలిగిన ఈయంతోటి మేము యుద్ధం చేయడానికి వచ్చామా ఏంటి, ఈయంతోటి మేము శత్రుత్వం చేయడానికి వచ్చామా ఏంటి అనిపించింది వారికి. ఆనందం వేసింది, సంతోషం వేసింది మొట్టమొదటి శ్రీరామచంద్రుడిని దర్శించగానే వీరికి. రాక్షసులు వీరికి కూడా. ఇక ఈ జగత్తులో మనిషి జన్మ తీసుకున్న మనము శ్రీరామచంద్రుడి యొక్క గుణాలని గానం చేసి మన యొక్క జన్మని ధన్యం చేసుకుందాం. ఈ 16 గుణాల గురించి వాల్మీకి నారదముని ప్రశ్నించారు. ఈ 16 గుణాల గురించి చెప్తూ సంక్షిప్తంగా రామాయణం గురించి నారదుడు వాల్మీకి ఋషికి చెప్పారు. వాల్మీకి ఋషి 24,000 శ్లోకాలతోటి అద్భుతమైన శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఉత్తరాఖండము తర్వాత ఈ 6 కాండాలు సంక్షిప్తమైన శ్రీరామచరితంను రాశారు వాల్మీకి ఋషి. మరి ఆయనే రామాయణంలో అన్నీ రాసిన తర్వాత ఆయనకే అనిపించింది, అయ్యో భరతుడి గురించి ఇంకా విపులంగా నేను రాయలేదు అనిపించింది ఆయనకి. మరి ఆయనే ఈ కలియుగంలో తులసీదాసుగా మళ్ళీ జన్మించారు. వాల్మీకి ఋషే ఈ కలియుగంలో తులసీదాసుగా జన్మించారు. తులసీదాసుడు రచించారు రామచరిత మానసం. రామచరిత మానసంలో భరతుడి గురించి విపులంగా రాశారు. కనుక ఈ యొక్క 16 గుణాల గురించి మనము చెప్పడం వల్ల మాకు, వినడం వల్ల మీకు అందరికీ కూడా కళ్యాణం, మంగళం చేకూర్చుతుంది. శ్రీరామచంద్రుడి యొక్క ఈ 16 గుణాలు. ఈ 16 గుణాల గురించి ఇంకా విపులంగా మనము మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ కూడా హరే కృష్ణ. ధన్యవాదాలు.